దర్శనం చేసుకున్న భక్తులకు స్వీట్స్ పంపిణీ చేసిన భక్తుల మురళి. ఫిబ్రవరి 27 గురువారం రాత్రి 6 గంటలకు నరసరావుపేట పట్టణంలో ఆర్యవైశ్య ప్రముఖులు, దానశీలి, సేవా తత్పరులు భక్తుల మురళి నాగ విజయలక్ష్మి 46వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారి స్వగృహం వద్ద మహాశివరాత్రి కోటప్పకొండ దర్శనం చేసుకుని వస్తున్న భక్తులకు 1000 మందికి స్వీట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నరసరావుపేట నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ రంగిశెట్టి రామకృష్ణ, శ్రీ వాసవి మిత్రమండలి అధ్యక్షులు చేగు వెంకటేశ్వరరావు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ అధ్యక్షులు పెరుమాల సత్యనారాయణ, ఎంఐఎం పార్టీ అధ్యక్షులు కరీముల్లా, మద్ది రామ బ్రహ్మానందరావు, కొప్పురావూరి లక్ష్మీనారాయణ, బొగ్గారపు బ్రహ్మానందం, రావిక్రింది సుబ్బారావు, చింతా పుల్లారావు, వెల్లంపల్లి కేశవరావు, తాడువాయి శ్రీనివాసరావు, ఏబీఆర్కి సత్యనారాయణ, దేవిశెట్టి శ్రీనివాస్ గుప్తా, మట్టా ప్రసాద్, కోట వాణి, కనుమర్లపూడి శారద, దేవిశెట్టి సుధారాణి, బొడ్డు ఉమాదేవి, లీలా తదితరులు పాల్గొన్నారు. రోజున మన శ్రీ వాసవి అమ్మవారి అన్నదాన సత్రం కమిటీ కన్వీనర్ అయినటువంటి బత్తుల మురళి గారి 46వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా మహాశివరాత్రి మరుసటి రోజు వచ్చింది. అనుకోకుండా వారికి ఈ రోజున వచ్చిన భక్తులందరికీ స్వీట్స్ పంపిణీ కార్యక్రమం పెట్టారు మురళి గారు ఎప్పటి నుంచో సేవా కార్యక్రమంలో ఉన్నారు. ఇప్పుడు కాదు, 40-50 ఏళ్ల నుంచి కూడా ఉన్నారు. రాజకీయాల్లో కానీ, తెలుగుదేశం పార్టీలో కానీ అప్పుడు కౌన్సిలర్ నిలబడటం చేయడం, ఎప్పుడు పబ్లిక్ లోనే ఉంటారు. మరి ఇంకా ఇలాంటి వివాహ వార్షికోత్సవాలు ఎన్నో జరుపుకుంటూ నరసరావుపేట ప్రజలకి ఆయన ద్వారా మేలు జరిగి, ఆయన ఎప్పుడు మేలు చేస్తాడు, మేలు జరగాలని, అందరితో సహాయకారిగా ఉంటాడని ఆశిస్తున్నాను. తర్వాత అందరికీ నమస్కారం. ముందుగా ఈ రోజు ఆనందించదగ్గ విషయం ఏంటంటే, రాష్ట్రంలో ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీ త్రికోటేశ్వర స్వామి కోటప్పకొండ జాతర విజయవంతంగా పూర్తి చేసుకోవడం, భక్తులుగా ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులందరూ కూడా స్వామివారిని విశేషంగా దర్శనం చేసుకుని స్వామివారి దయకి ప్రాప్తం కావడం జరిగింది. అలాగే ఈరోజు ఇంకో శుభదినం ఏంటంటే, సేవా తత్పరులు, దయార్థ హృదయులు, మంచి మనసు గలవాళ్ళు, ఆర్యవైశ్య ప్రముఖులు శ్రీ బత్తుల మురళి గారు, విజయలక్ష్మి గారుల 46వ వివాహ వార్షికోత్సవం కావడం చాలా సంతోషకరమైన విషయం. ఈ మహాశివరాత్రి సందర్భంగా వారి వివాహ వార్షికోత్సవాన్ని కూడా ఘనంగా జరిపి నిశ్చయించి పట్టణ ప్రముఖులందరూ కూడా ఈరోజు మల్లమ్మ సెంటర్లోని వారి గృహం వద్ద ఇక్కడ వచ్చే యాత్రికులకు స్వీట్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది.
మొదటి నుంచి కూడా బత్తుల మురళి గారు సేవా కార్యక్రమాల్లో ఎంతో ముందుంటూ తాను ముందుండి 100 మందిని ఆయన వెనక సైన్యంలో తయారు చేసి సేవ అంటేనే బత్తుల మురళి గారు అనే సేవ అనే విధంగా నర్సరావుపేటలో నానుడి ఉంది. ఆయన ఉత్సాహం చూస్తుంటే ఆయన వయసు 60 దాటిందో లేకపోతే 20లోనే ఉన్నారా అనిపించింది. ఏదైతే ఆనాడు వివేకానంద గారు చెప్పారో ఇటువంటి యువకులు ఉంటే దేశానికి ఈ దేశానికి వెన్నుముక, ఇటువంటి యువత నాకు కావాలని ఈయన చూస్తే వివేకానందుడు గారు అడిగిన యువత అన్న మాట ఈయన్ని చూస్తే గుర్తొచ్చింది. ఇటువంటి మంచి మనసు గల బత్తుల మురళి గారు, విజయలక్ష్మి గారు మున్ముందు మరెందో వివాహ వార్షికోత్సవాలు జరుపుకోవాలని, అలాగే వారి సేవా గుణం ఇంకొంచెం పెంపొందించి నర్సరావుపేట పట్టణంలోనే కాకుండా పల్నాడు ప్రజల్లో కూడా పల్నాడు ప్రాంతంలో కూడా అన్ని చోట్ల కూడా వారు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసి వారు భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా ఆశిస్తూ జై హింద్.